పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు. నీవు మరలా జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లుగా వీచును. నీవు దాని శబ్దమును వినదవే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అటులనే ఉండును అనెను. ఇది ఎట్లా సాధ్యమగును అని నికోదేము అడిగెను. అందులకు యేసు, నీవు ఇజ్రాయేలు బోధకుడవై ఉండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎట్లు ఎడారిలో సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మళ్ళీ జన్మించుట, ఆత్మలో జననం. యేసయ్య నికోదేముతో మాట్లాడుతూ ఒక గొప్ప సత్యం చెప్తూ ఉన్నారు. మీరు మళ్ళీ జన్మించాలి అని. అవును, ఇది శరీర జననం కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా కొత్త జీవితాన్ని పొందడం. మన హృదయం మారాలి, ఆలోచనలు మారాలి, జీవితం దేవుని వైపు తిరగాలి. గాలి ఎలా కనిపించదు, కానీ ప్రభావం ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ పని కూడా కనిపించదు, కానీ మన జీవితాన్ని మార్చుతుంది. ముఖ్యంగా 14-15 వచనాలు గమనిస్తే, మోషే ఎడారిలో సర్పాన్ని ఎత్తినట్టు యేసయ్య కూడా సిలువపై ఎత్తబడ్డాడు. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరికి నిత్య జీవము లభిస్తూ ఉంది. దేవుని రాజ్యంలో ఉండాలంటే మార్పు అవసరం. యేసును నమ్మడం ద్వారా కొత్త జీవితం ప్రారంభమవుతుంది. బయట మార్పు కాదు, కానీ లోపలి మార్పే ముఖ్యం. నా ప్రియ యేసువా, నన్ను పరిశుద్ధాత్మ ద్వారా కొత్త మనిషిగా మార్చుము. నీ మీద విశ్వాసం పెంచి నిత్య జీవానికి నన్ను నడిపించు తండ్రి. ఆమేన్.